మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. 9లో శుక్రుడు, 7లో గురువు, 3లో శని. ఉత్తమమైన ఉద్యోగ ఫలితాలు సాధిస్తారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సమయానుకూలంగా ఆలోచించి విజయాలు సొంతం చేసుకుంటారు. బాధ్యతాయుతమైన ప్రవర్తన నలుగురికి ఆదర్శవంతమవుతుంది. నిబద్ధతతో పనిచేసి నిజాయితీగా పేరు సంపాదిస్తారు. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది సరైన సమయం. పెట్టుబడుల రూపంలో విజయం లభిస్తుంది. గృహ వాహనాల సౌకర్యాలు పెరుగుతాయి. ఆస్తిని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది. ప్రధానంగా స్వర్ణాభరణ లాభాలుంటాయి. ముఖ్యంగా వ్యాపారంలో గందరగోళ స్థితి లేకుండా స్పష్టమైన ఆలోచనలతో పనిచేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తెలివిగా ఆలోచించండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోండి. చంచలత్వం లేకుండా పనిచేయండి. ఎవరితోనూ విభేదాలు వద్దు. శాంతంగా మౌనంగా ముందుకు సాగండి. ప్రశాంతతకు భంగం కలగకుండా చూసుకోవాలి. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆధ్యాత్మికంగా దైవ బలం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? దశమంలో బుధుడున్నాడు. బుధ గ్రహాన్ని దర్శించండి. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? బుధ ప్రీతిగా పెసలు దానం చేయండి.